తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బెజవాడ దుర్గమ్మ ఆలయ ఆదాయంలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. గతంలో ఎన్నడూ రానంత రోజువారీ రాబడి అమాంతం పెరిగింది. ఆలయంలో పెరిగిన సౌకర్యాలతో గతంలో కంటే మిన్నగా వారాంతాల్లో భక్తులు భారీగా పోటెత్తారు. ఫలితంగా అమ్మవారికి భారీగా ఆదాయం సమకూరింది. విజయవాడ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి. ఏపీలో తిరుపతి తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన దుర్గ గుడికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలతో పాటు శ్రావణ మాసం, కార్తీక మాసం ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ విశేషమైన రోజుల్లో తరలివచ్చే భక్తులకు ఏటా అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో వచ్చే భక్తుల కోసం నెల రోజుల ముందు నుంచే పకడ్బందీ ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తుంటారు. దసరా ఉత్సవాల్లో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే మూలా నక్షత్రం రోజున వచ్చే భక్తులు ఒకెత్తు. అయితే కేవలం ఉత్సవాల సమయంలోనే పెరిగే భక్తుల రద్దీ ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది. గతంతో పోల్చితే ఈ ఏడాది వేసవి సెలవులు, సార్వత్రిక ఎన్నికలకు సొంత ఊర్లకు వచ్చిన వారితో నిత్యం దుర్గమ్మ ఆలయం కిటకిటలాడింది. మరీ ముఖ్యంగా వారాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో దసరా ఉత్సవాల్లో వచ్చినట్లుగా తరలి వస్తున్నారు. వారాంతపు సెలవులో లేదా వారాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో చాలా అధిక సంఖ్యలో 47, 48, 49 వేల దాకా వచ్చారు. దసరాను తలపించేలాగా భక్తులు రావడం జరిగింది. చాలా తీవ్రమైన వేసవి కావడంతో వారికి చలువ పందిళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా దర్శనాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది. వాస్తవానికి నిత్యం దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య 25,000 లోపే ఉంటుంది. ఒక్కోసారి 10-15 వేలకు పడిపోతుంటుంది. కానీ ఇటీవల ప్రత్యేక రోజులతో పాటు వారంలో చివరి 3 రోజులు భారీగా అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం టికెట్లతో పాటు వివిధ సేవలు, ప్రసాదం రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. దుర్గగుడి చరిత్రలో రోజువారీ ఆదాయం సుమారు 15 లక్షల వరకు ఉంటే గడిచిన 3 నెలల్లో రోజువారీ సరాసరి ఆదాయం 20 లక్షలకు పైగానే సమకూరుతోంది. అమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు మొక్కుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ముతో హుండీలు నిండుతున్నాయి. అదే సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల రూపంలోనూ విదేశీ కరెన్సీ అమ్మవారి హుండీల్లోకి వచ్చి చేరుతోంది. గడిచిన 16 రోజుల్లోనే 3,25 లక్షలకు పైగా ఆదాయం రావడమే భారీగా పెరుగుతున్న భక్తులకు రాబడికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.